ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై అఖిలపక్షం వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడలో గల సూర్య కళా మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే అప్పులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదని, విభజన చట్టంలోని ఏ అంశాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కూడా రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలించిందని, అప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ అవే కబుర్లు చెబుతున్నారని రామకృష్ణ ఆక్షేపించారు. మరి రాష్ట్రానికి ఏమి ఈ 10 ఏళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తేలియాడుతా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్లుగా లెక్క. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుందని చెప్తారు. మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందనేం కాదు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆంధ్రాలో. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు. ఏమన్నా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే. మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే. ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి. అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ఆస్తుల పంపిణీ జరగలేదు. ఈ ఆస్తుల పంపిణీ విషయంలో కూడా అవునన్నా కాదన్నా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ పెద్దగా ఏం ఆస్తులు లేవు, కానీ మనకు రావాల్సిన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తుల పంపిణీ సక్రమంగా జరగాలి, నదీ జలాల వివాదం విషయంలో కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. ఆ రకంగా ఇద్దరు ముందుకు సాగడానికి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉపయోగపడాలని కోరుకుంటా ఉన్నాం. పైగా వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటీ వేశారు, అదేవిధంగా అధికారులతో కూడా కమిటీ వేశారు. ఆ కమిటీలు కూలంకషంగా చర్చించి వీటన్నిటి కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే 2 రాష్ట్రాల మధ్య కూడా మంచి సుహృద్భావ వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది.